కేవలము జాతకాల మీద ఆధారపడే వివాహాలు ఉండవు. మెయిన్ ముఖ్యంగా మన మానసిక స్థితి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి మధ్యలో ఒక సన్నని దారం లాంటి రేఖ ఉంటుంది. అది అర్థం చేసుకోరు. ఆ ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక, ఇన్ని జాతకాలు చూపించినా కూడా విడాకులు అవుతున్నాయని. అవి జాతకాలు పక్కకు పెడితే సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి మధ్యలో ఉండే ఆ సన్న రేఖను అర్థం చేసుకోకుండా మీకున్న ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అని నిజంగా చెప్తున్నానమ్మా. ఆడవాళ్ళం ఏదన్నా చిరాకులో ఉండి మగవాళ్ళని ఏదన్నా అన్నామనుకోండి పడరు. మగవాళ్ళు ఏదన్నా చిరాకులో ఉండి ఆడవాళ్ళని నన్నే అంటావా, నేను ఎంత చేస్తున్నా నీకోసమని వీళ్ళు అంటే ఇక్కడ ఏంటది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. నీకు ఇష్టం లేని మాట ఆయన అన్నందుకు నీ ఈగో. ఓకే, ఆ ఈగో ఏమవుతుంది అంటే చెప్తున్నాను కదా, నీకు ఆత్మాభిమానం అనేది వేరు, ఈగో అనేది వేరు. దీన్ని గనక మనం కరెక్ట్గా తోకల్లో వేసినట్టు బేరీజ్ చేసుకోగలిగితే ఈ విడాకులు అనే వాటికి చాలా దూరంగా ఇప్పుడు యువత ఉంటారు.